Hello aspirants, welcome to Rao's Competitive Academy. APPSC Group 2 Prelims last 20 days preparation timetable. లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో క్విక్ రివిజన్లో భాగంగా అసలు ఫోకస్ ఏరియాస్ ఏంటి, తక్కువ సమయంలో ఏ విధంగా ఆ ఏరియాస్పై పట్టు సాధించాలి అండ్ ఆ ఏరియాస్ సంబంధించి ఎంసీక్యూ ప్రాక్టీస్ ఈ తక్కువ సమయంలో ఏ విధంగా ఉండాలి. ఎందుకనంటే ఇక్కడి వరకు చదివింది ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా క్రూషియల్ స్టేజ్ అనమాట. సో కాబట్టి ఈ లాస్ట్ 20 డేస్ ప్రిపరేషన్ టైం టేబుల్ గురించి తెలియజెప్పే ముందు థాట్ ఆఫ్ ద డే, ప్రయత్నంలోని లోపాలని సరిదిద్దుకోకపోవడమే పెద్ద తప్పు. రైట్ ఎఫర్ట్, రైట్ డైరెక్షన్ ఇన్ రైట్ టైం, క్లియర్ కట్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం అల్టిమేట్గా విన్నర్స్ వైపు మిగలాలనంటే. ఫ్రెండ్స్, మరి ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లో ప్రధానంగా మనకి ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే 5 ఏరియాస్ని ప్రధానంగా మెన్షన్ చేశారు. సో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అయితే మనకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఫోకస్ ఏరియాస్ ఏంటి, సో దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూ ప్రాక్టీస్ ద్వారా సకాలంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతూ వస్తాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి ఇది మనకి యు ఆల్ న్యూ వెరీ వెల్. ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పటికీ 30 మార్క్స్ వెయిటేజ్తో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీలో 3 సెక్షన్స్ ఉన్నాయి. అయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో క్విక్ రివిజన్లో భాగంగా. సో ఇండియన్ హిస్టరీకి వచ్చేటప్పటికల్లా సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం కాంట్రిబ్యూషన్, ఇక్కడ బౌద్ధ మత సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఏ రాజ్ సమక్షంలో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ వచ్చారు. వాటికి ఎవరు అధ్యక్షత వహిస్తూ వచ్చారు, వాటి యొక్క అవుట్కమ్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అవుట్కమ్స్ పాయింట్ ఆఫ్ ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఓకేనా? అండ్ ఏజ్ ఆఫ్ ది మౌర్యాస్, గుప్తా ఎంపైర్, సో గుప్తాస్ కాంట్రిబ్యూషన్ ప్రధానంగా ఫోకస్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు, గణితం కూడా ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది, ఈ ఆస్పెక్ట్స్ కాస్త క్విక్ రివిజన్లో భాగంగా మనం ఫోకస్ చేయాలి. సో దీనికి సంబంధించిన ఎంసీక్యూ ప్రాక్టీస్ కూడా ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్తానండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ కూడా ఓకేనా. హర్ష అండ్ హీస్ టైమ్స్, సో ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట, ప్రధానంగా మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియాస్. ఓకేనా. అండ్ మీడియవల్కి వస్తే ఢిల్లీ సల్తనేట్, మొఘల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకే. అండ్ మోడర్న్ హిస్టరీకి వచ్చినప్పటికి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వెంట్ ఇంటూ 3 phases, ఇందులో కూడా ఫోకస్ ఏరియాస్ కూడా చెప్తూ వస్తాను. మోడరేట్ ఫేజ్కి వస్తే 1958 to 1905, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ 1905 to 1920, సో గాంధీయన్ ఫేజ్ 1920 to 1947. ఓకే. అయితే ఇక్కడ చూడండి, ప్రధానంగా వీటిపైన మనకి క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ చదువున్నటువంటి ఏరియాసే, కాకపోతే ఇప్పుడు మరొకసారి క్విక్ రివిజన్ చేయడం వల్ల ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. సో ఇంకా ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఇండియన్ నేషనల్ మూమెంట్లో తీసుకున్నట్లయితే స్వదేశీ మూమెంట్, స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, సైమన్ కమిషన్, గోబ్యాక్ సైమన్ కమిషన్, సో లాహోర్ కాంగ్రెస్ సెషన్. ఓకేనా. లాహోర్ కాంగ్రెస్ సెషన్లో ఉన్నటువంటి అవుట్కమ్స్ ఏంటి, తీసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి, రెజల్యూషన్స్ మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకేనా. అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, సో అవుట్కమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కరాచీ కాంగ్రెస్ సెషన్, తర్వాత కరాచీ కాంగ్రెస్ సెషన్కి ఎవరు అధ్యక్షత వహిస్తూ వచ్చారు, అక్కడ తీసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి, ఇవి ప్రధానంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి, సో కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం ఉంటుంది, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్, ఫిట్ ఇండియా మూమెంట్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ మౌంట్ బాటల్ ప్లాన్. ఓకేనా. ఇవి ప్రధానంగా ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్, సింపుల్గా మాట్లాడుకుంటే. ఓకేనా. నెక్స్ట్ జియోగ్రఫీ విషయానికి వస్తే జియోగ్రఫీ అగైన్, సో హౌ మెనీ డివిజన్స్, 3 డివిజన్స్ అండి. సో ఇందులో జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఏపీ. అయితే ఇందులో ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇక్కడ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకేనా. అక్కడ చూడండి, సో డిస్కంటిన్యూటీస్ గురించి కూడా 5 డిస్కంటిన్యూటీస్. ఓకేనా. మోహాస్ డిస్కంటిన్యూటీ, సో ఈ డిస్కంటిన్యూటీస్ ఏవైతే ఉన్నాయో, గుటెన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ, రెపిటీ డిస్కంటిన్యూటీ, ఈ డిస్కంటిన్యూటీస్ గురించి
ఓకేనా. మనకి ఎర్త్క్వేక్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ విషయానికి వచ్చే క్రమంలో మనకి ఫాలోడ్ బై ఇక్కడ ఏంటంటే ఎర్త్క్వేక్ అండ్ వల్కనోస్ గురించి రీసెంట్గా ఎక్కడెక్కడ మనకి ఎర్త్క్వేక్ సంభవిస్తూ వచ్చాయి, రీసెంట్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ హ్యాపెనింగ్స్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఇక్కడ రావాలి. సో జోగ్రఫీలో ఇక్కడ ప్రధానంగా కరెంట్ జోగ్రఫీ మీద ఫోకస్ చేయాలన్నమాట. ఓకేనా. రీసెంట్లీ మనకి ఫ్లడ్స్ కావచ్చు, ఈవెన్ అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతూ వస్తుంది, నేచురల్ డిజాస్టర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో కాబట్టి ఎర్త్క్వేక్స్, వల్కనోస్, రీసెంట్ వల్కానిక్ ఎరప్షన్స్ కావచ్చు. ఓకేనా. అంటే గత 2 సంవత్సరాలు కూడా మనం జనరల్గా ఫోకస్ చేస్తూ రావాలి వల్కానిక్ ఎరప్షన్స్ విషయానికి వస్తే. సో ప్లేట్ టెక్టానిక్ థియరీ, రాక్ సైకిల్, వెదరింగ్, ఎరోజన్, డెనిడేషన్, ల్యాండ్ ఫార్మ్స్ సంబంధించి, సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్, అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్, ఎయిర్ మాస్ అండ్ ఫ్రంట్స్ గురించి. సో ఫ్రెండ్స్ రీసెంట్ హ్యాపెనింగ్స్ ఇక్కడ ట్రాపికల్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ గురించి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకేనా. సో ట్రాపికల్ సైక్లోన్స్ ఆల్వేస్ ఫామ్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ లో ప్రెజర్ రీజన్స్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ హై ప్రెజర్ రీజన్స్ వెంబడి ఏర్పడుతూ వస్తాయి. ఓకేనా. టెంపరేట్ రీజన్స్లో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ట్రాపికల్ సైక్లోన్స్కి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్కి ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, సో ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడడానికి అనుకూలమైన అంశాలు ఏంటి, మెకానిజం కావచ్చు, ఇది ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాపికల్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ నుంచి డెఫినెట్గా ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది కరెంట్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అండ్ ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ అండి. ఈ ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ అనేవి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ షార్ట్కట్గా ఇక్కడ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ రిమెంబర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ మెకానిజం మాన్సూన్ ఇండియా, ఇండియా సైజ్ అండ్ లొకేషన్, ఫిజియోగ్రఫీ రీజన్స్ ఆఫ్ ఇండియా, భారత నైసర్గిక స్వరూపాలు 6, సో వాటికి సంబంధించిన సో బ్రీఫ్ ఆస్పెక్ట్స్. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, కూనోపాల్పూర్ నేషనల్ పార్క్ కావచ్చు, సింగాలల్ నేషనల్ పార్క్ కావచ్చు, నియర్ వ్యాలీ నేషనల్ పార్క్స్ కావచ్చు. ఓకేనా. సో నియర్ వ్యాలీ నేషనల్ పార్క్, సింగాలల్ నేషనల్ పార్క్లో ఇక్కడ రెడ్ పాండాస్ని సంరక్షణ చేస్తూ వస్తున్నారు. కూనోపాల్పూర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, అక్కడ చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు, ఆఫ్రికన్ కాంటినెంట్ తీసుకుని వచ్చి. ఇవి తాజాగా వార్తల్లో నిలిచిన అంశాలు, ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకేనా. సో విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అండి, అవి చాలా ఇంపార్టెంట్. సో జే ట్యాగ్స్, జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, జే ట్యాగ్స్ ఏ అంశాలకి ఇచ్చారు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లేక్స్, రిజర్వాయర్స్ ఆఫ్ ఇండియా, హిల్స్, మౌంటైన్ రేంజ్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇండియా రివర్ సిస్టమ్, కాంట్రవర్షియల్ ఇష్యూస్ వివిధ రాష్ట్రాల మధ్య, అవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఏ ఆనకట్ల ఏ నదులపై ఏ ఆనకట్టలు నిర్మిస్తూ వచ్చారు, కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్, ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. సో నేచురల్ వెజిటేషన్ కావచ్చు. ఇక్కడ చూడండి డిజాస్టర్ మేనేజ్మెంట్, నేచురల్ డిజాస్టర్స్ వర్సెస్ మ్యాన్మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ నుంచి డెఫినెట్గా ఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకేనా. సో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా నిర్వహించబడుతుంది అనేది ఇంపార్టెంట్. ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేచురల్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్, ఫారెస్ట్ అండ్ మెరైన్, మినరల్ ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా, ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. దీనికి సంబంధించిన ఎంసీక్యూస్, క్రాపింగ్ ప్యాటర్న్, గ్రీన్ రెవల్యూషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, లొకేషనల్ ఫ్యాక్టర్స్, ఇండస్ట్రియల్ రీజియన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవి బాగా ఫోకస్ చేయాలి. ట్రాన్స్పోర్ట్, రైల్వే, ఎయిర్వే అండ్ వాటర్వేస్, పైప్లైన్ నెట్వర్క్స్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేయాలి. టూరిజం అండ్ ట్రేడ్ పాలసీ. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి హ్యూమన్ జోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే డెమోగ్రఫిక్, సెక్స్ రేషియో, లిటరసీ, ఎయిర్ స్ట్రక్చర్, వర్క్ ఫోర్స్. అర్బనైజేషన్ విషయానికి వస్తే ఫోకస్ చేయాలి. అండ్ మైగ్రేషన్ విషయానికి వస్తే పాపులేషన్ ప్రాబ్లమ్స్, పాలసీస్, రేషియల్, ట్రైబల్ పాపులేషన్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. సో ఇండియన్ సొసైటీ ఫ్రెండ్స్, సో అగైన్ దిస్ ఇస్ ఆల్సో 3 parts, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, ఈచ్ టాపిక్ రివిజన్ ఫాలోడ్ బై ఎంసీక్యూ ప్రాక్టీస్ ఇక్కడ చాలా కీలకం. సో దీనికి సంబంధించి కూడా ఈ తక్కువ సమయంలో ఎంసీక్యూ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటే బెస్ట్ అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి మరి అగైన్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూడండి 4 డివిజన్స్. మనకి రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. రివర్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఏంటంటే రీజనల్, నేషనల్, సో ఇంటర్నేషనల్ అండ్ పాలసీస్ ఫార్మ్డ్ బై సో ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్. ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండి, సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించినటువంటివి, స్టేట్ గవర్నమెంట్ రూపొందించిన పథకాలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎనీవే ఇక్కడ చూస్తే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ 4 డైమెన్షన్స్ అండి. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి రీసెంట్గా తాజాగా వార్తల్లో నిలిచినటువంటి అంశాలు ఏమున్నాయి, సో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుతూ, మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు, జస్ట్ క్విక్ రివిజన్ చేస్తూ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, సో కరెంట్ ప్లస్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్, కరెంట్ ఆస్పెక్ట్స్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. క్లియర్. సో కాబట్టి యూ విల్ బీ ఇన్ ది సేఫ్ సైడ్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో కరెంట్ అఫైర్స్ ఐ టోల్డ్ యూ, చూడండి ఇక్కడ కూనోపాల్పూర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ కావచ్చు, సింగాలల్ అండ్ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్స్, సింగాలల్ అండ్ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్లు అనేవి వెస్ట్ బెంగాల్లో, సో డార్జిలింగ్ హిల్స్లో కలవు.
అక్కడ మనకి రెడ్ పాండాస్ని సంరక్షణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా తాజాగా వార్తల్లో నిలిచిన అంశాలు కరెంట్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అయితే ఇక్కడ జనరల్గా మనకి ఇది కోర్స్ ఇది పాలిటీ అనేది సో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, సో కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ అది మెయిన్స్కి ఉపయోగపడుతుంది. కాకపోతే జస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇంక్లూజివ్గా మాట్లాడుతూ వచ్చాను. సో సో కరెంట్ ఎన్విరాన్మెంట్ అంటే రీసెంట్ ఆస్పెక్ట్స్ విత్ రిగార్డ్ టు ఎన్విరాన్మెంట్, హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్, ఇది జనరల్గా నేను కరెంట్ అఫైర్స్ ఓవరాల్గా మాట్లాడుతూ వచ్చాను. ఈవెన్ మెయిన్స్కి వచ్చేటప్పుడు కూడా ఈ ఆస్పెక్ట్స్ ఇలా అక్కడ కూడా ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అన్నమాట. రీసెంట్గా పాలిటీ ఆస్పెక్ట్స్లో కావచ్చు, ఎకానమీ ఆస్పెక్ట్స్లో కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, సో రీసెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటే ఈవెన్ మెయిన్స్లో కూడా బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ అండి. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే. అండ్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు 30 days హార్డ్లీ మనకి ఇప్పుడు 20 days ఉంది హార్డ్లీ. సో 20 days రివిజన్ సిరీస్ అండి. ఈ సాధన 2.0 బ్యాచ్, ఇది రావుస్ కాంపిటేటివ్ అకాడమీ సాధన 2.0 బ్యాచ్ 20 days రివిజన్ సిరీస్, 3000+ MCQs, 45 hours మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓ తెలుగు యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం. టైమింగ్స్ 6 PM to 10 PM. ఇది February 3rd నుంచి ఈ బ్యాచ్ అయితే ప్రారంభం జరుగుతుంది. ఇది లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ అనమాట. లైవ్లో స్టిపులేటెడ్ టైం స్లాట్లో ఒక్కో ఫ్యాకల్టీ వచ్చి మీకు డిస్కషన్ చేస్తూ వస్తారనమాట. ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీని యొక్క స్టడీ ప్లాన్ కూడా ఒకసారి మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫోకస్ ఏరియాస్తో పాటు ఫోకస్ ఏరియాస్ మీద ఒకసారి క్విక్ రివిజన్ చేస్తూ ఇక్కడ చూడండి మీకు టోటల్గా ఇందులో సాధన 2.0 బ్యాచ్ 20 days రివిజన్ సిరీస్ ఇది. ఓకేనా. సో ఐ టోల్డ్ యూ ఆస్పెక్ట్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి. ఇది 3rd February నుంచి ప్రారంభం జరుగుతుంది. ఐ టోల్డ్ యూ 6 PM to 10 PM, 45 hours మీకు ఈ 20 daysలో క్లాస్ అనేవి కొనసాగించబడతాయి. ఇక్కడ చూడండి డే 1 విషయానికి వస్తే ఈ 20 days లాస్ట్ 20 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ టైం టేబుల్ చూస్తే ఇక్కడ చూడండి 3rd February జోగ్రఫీ సంబంధించి 8 to 9 PM నేనే ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. జోగ్రఫీ, ఫిజికల్ జోగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 1 డిస్కషన్ ఉంటుంది అనమాట. ఆల్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఏవైతే ఫోకస్ ఏరియాస్ చెప్తూ వచ్చానో సో దానికి సంబంధించిన MCQ డిస్కషన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను జోగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏరియాస్ ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ గురించి మీకు చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన MCQ ప్రాక్టీస్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు విశ్లేషణ ఇక్కడ చేస్తూ వస్తాం కాబట్టి మీకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట. హిస్టరీ విషయానికి వస్తే 9 PM to 10 PM ఏన్షియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సో మోడల్ పేపర్ 1 డిస్కషన్ ఉంటుంది. వెంకటేష్ సార్ మీకు టేకప్ చేస్తూ వస్తారు. అండ్ సొసైటీ 6 PM to 7 PM స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మోడల్ పేపర్ 1 మీకు చైతన్య సార్ డీల్ చేస్తూ వస్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 7 PM to 8 PM మీకు ప్రసాద్ సార్ టేకప్ చేస్తూ వస్తారు. రెగ్యులర్గా అతని సెషన్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు యూట్యూబ్లో కూడా. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ మోడల్ పేపర్ 1 డిస్కషన్ అనమాట. ఇట్లా సో మీకు చూడండి ఫిజికల్ జోగ్రఫీ మోడల్ పేపర్ 2, ఏన్షియన్ హిస్టరీ మోడల్ పేపర్ 2, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మోడల్ పేపర్ 2, కరెంట్ అఫైర్స్ మోడల్ పేపర్ 2, ఏవైతే ఫోకస్ ఏరియాస్ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మీకు ఫోకస్ ఏరియాస్ మేము ఆల్రెడీ చెప్తూ వచ్చాం. ఆ ఫోకస్ ఏరియాస్ సంబంధించిన డిస్కషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఈ MCQ ప్రాక్టీస్ ఈ విధంగా సో 20 days పాటు ఉంటుంది. 20 daysలో ఇక్కడ చూడండి ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా, సో మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మీకు వెంకటేష్ సార్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రీజనింగ్ పార్ట్ ఏంటంటే మీకు సతీష్ సార్ టేకప్ చేస్తూ వస్తారు. క్లియరా. సో ఈ విధంగా ఎంటైర్ చూడండి కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ అండ్ జోగ్రఫీ అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ ఈ 20 daysలో మీకు ఈ ఎంటైర్ MCQ ప్రాక్టీస్ అనమాట. క్లియర్. లైవ్ డిస్కషన్ ఉంటుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. సో లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఇవి. ఈవెన్ ఈ సెషన్ మిస్ అయినా మళ్ళీ సో ఆ క్లాస్ అనేది మీకు యాప్లో రికార్డ్ అయి ఉంటుంది, ఎప్పుడైనా సరే చూడొచ్చు. అయితే ఈ 20 daysలో మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు. ఆఫ్ కోర్స్ ఇది 6 months వ్యాలిడిటీ ఉన్న కోర్స్ అయినప్పటికీ ఈ 20 days ప్రతిరోజు మనకి చాలా ఇంపార్టెంట్. ఏ రోజు ఆ రోజు అక్కడ మనం సో డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలి. సో కాబట్టి ఈ బ్యాచ్ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్, క్విక్ రివిజన్ ప్లస్ MCQ ప్రాక్టీస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్కి 20 days కూడా చాలా క్రూషియల్ అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ బ్యాచ్లో అందరూ కూడా అడ్మిషన్ తీసుకోండి. ఇది February 3rd నుంచి ప్రారంభం జరుగుతుంది కాబట్టి బాగా హెల్ప్ అవుతుందండి. ఓకేనా. ఇది 20 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ సంబంధించి. ఇంకా గమనిస్తే చూడమ్మా, సో జనరల్ టిప్స్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీరు ఆల్రెడీ రాసుకున్న నోట్స్ని ఇక్కడ రివిజన్ చేయండి, కొత్తగా ఏమీ మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయొద్దు. సో టైం మేనేజ్మెంట్ ఈ 20 days చాలా క్రూషియల్. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఆల్సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్. సో కాబట్టి ప్రీవియస్ పేపర్స్ ఇప్పుడు మాక్ టెస్ట్ల ప్రాక్టీస్ అనేది చాలా సో ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ మాక్ టెస్ట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్ల ప్రాక్టీస్ అనేది చాలా చాలా కీలకం అండి. ఓకేనా. సో
సో దీస్ వాట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సన్నద్ధమైతే ఈ 20 డేస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు అల్టిమేట్లీ యూ విల్ బి ఇన్ ది విన్నర్ సైడ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా మీకు పిన్ చేయడం జరిగిందండి, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. సో ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్, ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.